ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల్లో కదీర్ ఖాన్ వెంకటేష్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. అడ్మిర్ బిల్డింగ్ లో జరిగిన లెక్కింపు అనంతరం ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా కదీర్ ఖాన్ వెంకటేష్ ప్యానెల్ విజయోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కదీర్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇక ఇందులో ముఖ్యంగా హెల్త్ కార్డ్, సిపిఎస్, ఓపీఎస్, పెన్షన్ సమస్య పరిష్కారం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ విజయం ఉద్యోగుల యొక్క నమ్మకాన్ని, ఉద్యోగుల యొక్క ప్రేమది. మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రేమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న 3 సంవత్సరాలలో వాళ్ళ సంక్షేమమే మా లక్ష్యం. వాళ్ళ సంక్షేమం కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాము. ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని వాళ్ళ సంక్షేమం కోసమే మేము ఉపయోగించి రానున్న రోజుల్లో యూనివర్సిటీలో ప్రజాస్వామిక హక్కులను కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్జిఓ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కదీర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ కాంటాక్ట్ చేశారు. దాంట్లో కదీర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ మొత్తం గెలిచింది. అందుకోసం నేను మా ఉద్యోగులు సోదరులకు ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు నా మీద ఎంత భరోసా ఇచ్చారో, ఆ కృషి మీరు కష్టంగా నన్ను గెలిపించారు, నా ప్యానెల్ గెలిపించారు. అదే విధంగా నేను కూడా ఈ 3 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా పైన ఎంత నమ్మకం పెట్టుకుని నాకు గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇంకోటి మనం ఏంటంటే నేను ఆ ప్యానల్ నుంచి ఒక్కడినే గెలిచిన యాజ్ వైస్ ప్రెసిడెంట్ గా మీకు అందరికి ఒకటి చెప్తున్నా, ఈ ప్యానల్ తో కలిసి అందరు ఎంప్లాయీస్ కి సర్వీస్ ఇస్తానని కోరుతూ ఈ అవకాశం అందరికీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయం ఉద్యోగుల